కింగ్డమ్ మూవీ బ్రో బాగుంది బ్రో. అసలు మనకి ఫస్ట్ హాఫ్ మంచి హైలైట్, మంచి క్లైమాక్స్, మంచి మంచి రివీల్ చేస్తారు. మంచి ఎక్సలెంట్ అనిపిస్తుంది. విజయ్ దేవరకొండ ఆ మాస్ కానీ ఆ ఫైట్స్ కానీ మంచి ఎక్సలెంట్ బాగుంది. సూపర్ ఉంది భయ్య. ఫస్ట్ మొత్తం ఆ బెదర్ సెంటిమెంట్ కానీ మంచి బాగా రివీల్ చేశారు. సూపర్ ఉంది, ఎక్సలెంట్ ఉంది మూవీ. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మనకి చాలా అంటే సెకండ్ హాఫ్ మొత్తం అంటే అక్కడంతా దీవిలో ఉన్న వాళ్ళందరి గురించి ఆ ఫైట్స్ మొత్తం మాస్ మొత్తం మంచిగా రివీల్ చేస్తారు. ఎక్సలెంట్ అనిపించి కొత్తగా చూసినట్టు ఉంది విజయ్ దేవరకొండని. అట్లా మనం ఎప్పుడు మనం విజయ్ దేవరకొండ లవ్ సినిమాలు ఇలాంటి రొమాంటిక్ సినిమాలు చూస్తూ ఉంటాం. కానీ మనకి ఒక మాస్ అంటే ఒక ఫైట్స్ మంచి మాస్లో ఒక లుక్, మంచి ఓవర్ మాస్ లుక్లో చూసాము మన విజయ్ దేవరకొండని. ఎక్సలెంట్ ఉంది, సూపర్ ఉంది భయ్య. ఎక్సలెంట్ మంచి సూపర్ ఎక్సలెంట్ అనిపించింది, బాగుంది. మనకి హీరోయిన్ గారు పర్ఫార్మెన్స్ కానీ రొమాన్స్ కొంచెం లవ్ సీన్ ఆ సాంగ్ కానీ ఎక్సలెంట్ అనిపించి బాగుంది భయ్య. మూవీ ఎక్సలెంట్ ఉంది, సూపర్. ఆయన ఇప్పుడే కింగ్డమ్ సినిమా చూసాను. విజయ్ అన్న కంబ్యాక్ ఇచ్చాడు ఆ సినిమాతోటి. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. డైరెక్టర్ గారు కొత్త స్క్రిప్ట్ తోటి చాలా బాగా తీశారు. అనిరుద్ మ్యూజిక్ మాత్రం మామూలుగా లేదు అసలు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చింపి తినిండు. విజయ్ యాక్టింగ్ మాత్రం చింపి పడేసిండు. ఇంకా హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. సత్యదేవ్ గారు యాక్టింగ్ ప్రత్యేకంగా చెప్పాలి. సత్యదేవ్ గారు చాలా బాగా చేశారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, స్టోరీ బాగుంది, ఇంకా మంచి సీన్స్ ఉన్నాయి, యాక్షన్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. ఈ విజయ్ అన్న ఈ సినిమాతో కంబ్యాక్ ఇచ్చాడని చెప్తున్నాను భయ్యా. ఇప్పుడైతే కింగ్డమ్ మూవీ అయితే చూశాను. కొండన్న అయితే కొండ బద్దలు కొట్టేశాడు అనమాట. ఇంకా మామూలుగా లేదు. అయితే ఆ ఎలివేషన్ సీన్స్ కానివ్వండి, ఫైట్ సీన్ కానివ్వండి, స్టార్టింగ్లో ఒక సీన్ ఉంటుంది జైల్లో సీన్, అయితే అది చూస్తే మైండ్ బ్లోయింగ్ అనమాట. గూస్ బంప్స్ వస్తాయి అనమాట. సో ఇంకొక విషయం ఏంటంటే, సో ఈ సినిమాతో కొండన్న రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఇండస్ట్రీని షేక్ చేస్తానన్నాడు. అదేవిధంగా అయితే మనకి విజయ్ దేవరకొండ గారు అయితే చేసి చూపించడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్క సీన్ కూడా ఆ బీజిఎం ఏంటంటే గూసుముస్ వస్తాయి అనమాట. సీట్లో కూర్చుంటుంటే మనం ఎక్కడో ఉన్నామా లేకపోతే నిజంగా థియేటర్లో ఉన్నామా ఎక్కడున్నాం అనేది తెలియకుండా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ మూవీని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ భయ్య. అన్న ఇప్పుడైతే కింగ్డమ్ మూవీ చూశాను. విజయ్ దేవరకొండకి ఇదే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిద్ది. ఎందుకంటే ఫైట్లు అయితే చూసాం మనం. ఆ సముద్రంలో ఫైట్లు చేస్తుంటే పిచ్చి ఎక్కిపోయింది. అదిగాక అన్న స్మగ్లింగ్ గోల్డ్ కోసం తీసుకొచ్చేటప్పుడు ఫైట్లు పిచ్చగా ఉన్నాయి. కాకపోతే నేను ఒకటే ఫీల్ అవుతున్నా, అందుట్లో రొమాన్స్ ఒకటి లేదు భయ్య. ఆ రొమాన్స్ కూడా ఉంటే ఇంకా బాగుంటుంది విజయ్ దేవరకొండకి. ఈ దెబ్బతో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్న విజయ్ దేవరకొండ అన్న. బాగుంది. మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటి? ఆయన స్క్రీన్ ప్రెజెన్సే ఆఫ్టర్ మెనీ ఫ్లాప్స్ ట్రోల్ చేసినారు. సో ఇప్పుడు ఈ కింగ్డమ్ మూవీలో విజయ్ యాక్షన్ అయినా విజయ్ పార్ట్స్ అయినా ఎలా ఉన్నాయి? మొత్తానికి ఒక మూవీతోని వాళ్ళందరికీ చూపెట్టాడు. నో వర్డ్స్, ఓన్లీ యాక్షన్. బ్లాక్ బస్టర్. ఇప్పుడు పెద్ద ట్రోలర్స్ కి మంచి మాట మొత్తం ఇచ్చి పడేసిండు. ఒక్క మూవీతో మొత్తం ఇచ్చేసాడు. బ్లాక్ బస్టర్ పక్కా. బాగుంది. మేడం మూవీ 200 క్రోర్స్ పక్కా బ్రో. బాగుంది. మూవీలో ఉన్నారు. బాగుంది. మూవీలో ఏమైనా ప్లస్ పాయింట్స్ ఏందన్నా? మన విజయ్ బాగానే ఉంది అన్న. మూవీలో బాగుంది, ఎక్సలెంట్. బ్లాక్ బస్టర్ దేవరకొండ కొట్టాడు. మూవీలో ఉంది మ్యామ్. విజయ్ మూవీలో ఉన్నారు. సూపర్ బ్రో. మ్యామ్ మూవీలో మూవీలో బాగుందన్న. బ్రో మూవీలో ఉంది. బాగుంది. చాలా బాగుంది, బాగా యాక్ట్ చేశాడు. బాగుందన్న. ఎలా ఉంది విజయ్ ఆఫ్టర్ లాంగ్ టైం ఇంత మంచి మూవీ వచ్చిన? మంచి హిట్ కొట్టాడు. సూపర్ ఉంది సినిమా. అనిరుద్ మాత్రం అప్ టు ద మార్క్ అందుకోలేదు, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చాడు. ఓకే అన్న. మూవీ ఎలా ఉందన్న? చాలా బాగుందన్న. ఫస్ట్ మూవీలో ఏం ప్లస్ పాయింట్ కనిపించింది అన్న? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనిపించింది. స్టోరీ మన విజయ్ కూడా చాలా పెద్ద కంబ్యాక్ తో వచ్చినాడు. చాలా పెద్ద కంబ్యాక్ తో వచ్చాడు. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్ ఉంది. సెకండ్ హాఫ్ కూడా అంతే ఉంది. లీడ్ ఇచ్చాడు. సెకండ్ పార్ట్ లీడ్ ఇచ్చాడు. గౌతమ్ డైరెక్షన్ అబ్జర్వ్ తెలిసిందే కదా, జెర్సీ తోటి. కన్ఫామ్ గా వెయిట్ చేయొచ్చు. అండ్ వన్ మోర్, సితారా ఎంటర్టైన్మెంట్స్ నుండి ఒక మూవీ వస్తుందంటే పక్కా హిట్ అనే గుర్తుపెట్టుకోవాలి. బ్రో మూవీ గురించి చెప్పాలంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నట్టు 100% అలాగే ఉంది. మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉంది. ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది. సెకండ్ హాఫ్ అయితే మాటల్లో చెప్పలేను. దాంట్లో మీనింగ్ ఒకటి, అన్నయ్య అంటే ఎంత ప్రాణం, తమ్ముడు అంటే ఎంత ప్రాణం. అదొక్క మాటలోనే మీరు సినిమా చూడాల్సిన విషయం ఖచ్చితంగా.
ఇక బ్యాక్గ్రౌండ్ బీజిఎం గురించి వస్తే కనుక వేరే లెవెల్. అనిల్ రోత్ బక్కోడు కానీ గట్టిగా కొట్టాడు బక్కోడు మాత్రం వేరే లెవెల్. ఇక ఓవరాల్ మన సత్యదేవ్ అన్న గురించి అయితే చెప్పడం మాటలు తక్కువ, అన్న నీ గురించి చెప్పడం చాలా తక్కువ. నేను అంత చెప్పేటోని అయితే కాదు, ఎందుకంటే నువ్వు ప్రూవ్ చేసుకున్న యాక్టర్ ఆల్రెడీ. వేరే లెవెల్ నీదైతే ఎక్స్ట్రీమ్లీ సూపర్. 100% ఈ రాడ్ అందరికి పడ్డది, గట్టిగా పడ్డది రాడ్ అయితే అందరికి పడ్డది గట్టిగా ఇండస్ట్రీలో. ఎవడైతే నెగిటివ్ చెప్పినోడు వాడి కింద గట్టిగా రాడ్ పెట్టిండు దేవరకొండ అయితే. విజయ్ దేవరకొండ యాక్టింగ్ చాలా బాగుంది. అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా స్టార్ అవ్వడం అని మనోడు నిరూపించాడు. ఇండియాలో నెంబర్ 1 స్టార్గా విజయ్ దేవరకొండ ఖచ్చితంగా వెళ్తాడు. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా నెంబర్ 1 స్టార్ అవ్వడం కేవలం ఒక విజయ్ దేవరకొండ చూపించగలిగాడు. అలాంటి వాళ్ళని మనం ఇన్స్పైర్ చేసుకుని మనం కూడా ఎదగాలని, ఏ బ్యాక్గ్రౌండ్ లేనోడు విజయ్ దేవరకొండని చూసి చాలా ఇన్స్పైర్ అవుతాడు. అండ్ డైరెక్షన్ పరంగా వస్తే గౌతమ్ తిరునూరి చాలా బాగా చేశాడు. ఎమోషన్ చాలా బాగుంది, డ్రామా చాలా బాగుంది, బీజిఎం చాలా బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. సినిమా ఓవరాల్గా చాలా బాగుంది, సూపర్ అన్న. సినిమా చూసినామన్న ఇందాకనే, కింగ్డమ్ మొత్తం వేలేసిండు మావాడు. ఇంకొకసారి 3 సినిమాలు ఫ్లాప్ అయినా మావాడు ఈ సినిమాతో మొత్తం కానిచేసిండు. సినిమా మాత్రం లెక్కలో ఒక్కొక్కడికి రాడ్ ఇప్పేసిండు. ఇంకొక పరంగా బీజిఎం తెలిసి అనిరుద్ధు ఇచ్చేసిండు మొత్తం. బీజిఎం కానీ ఏమైనా అయితే మామూలుగా లేవు. అసలు ఇంత పెద్ద హీరో అవ్వడం విజయ్ దేవరకొండ హైలైట్ అన్న. అందరు రౌడీ బాయ్ పిలిచినట్టు కాదు, ఈసారి కింగ్డమ్ బాయ్ అని పిలవాలి. థ్యాంక్ యూ అన్న. సినిమా అయితే విజయ్ దేవరకొండ సినిమా అయితే హైలైట్ ఉంది. మళ్ళీ ఫ్యాన్స్కి అయితే పండగ చేసుకోవచ్చు, కానీ సాంగ్ మాత్రం హైలైట్ హిట్ అయిపోయింది. ఇంకా సినిమా చూసినాం కదా, మనం చెప్పలేం దాన్ని. ఇంకా అన్న 3 చేశాడు సినిమాస్, అవి హైలైట్ కాకపోయినా కానీ ఇది హైలైట్ అయిపోతుంది. ఇది ఫ్యాన్స్ అభిమానం, మేము చెప్తున్నాం అది. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూసిన కింగ్డమ్ అంటే ఏందన్న, రాజ్యంకి ఒకడే రాజు ఉంటాడు. ఆ కింగ్డమ్ రాజు మన విజయ్ దేవరకొండ అన్న. చాలా ట్రోలర్స్ ట్రోలింగ్ చేసినారు. అరే కొడుకులు ఏమంటే ట్రోలు ఫ్లాప్, ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్, ఈ మూవీ ఫ్లాప్, ఆ మూవీ ఫ్లాప్. అవునా, నాకే చెప్తారా కొడుకలా రా అని. మా అన్న వచ్చినాడు కింగ్డమ్ మూవీతో, దడ అన్న. థియేటర్ మొత్తం ఫుల్ ఉందన్న, అసలు గ్యాప్ లేదన్న. నెక్స్ట్ షో కూడా హౌస్ఫుల్ బోర్డు పెట్టేసినారు బుక్ మై షోలో ఆల్రెడీ. అన్న ఏందన్న పీక్స్. గౌతమ్ అన్న డైరెక్షన్ పీక్స్ ఉంది, అనిరుద్ అన్న మ్యూజిక్ డ్రగ్ లాగా ఉంది, ఇస్తూనే ఉన్నాడు డోస్ మొత్తం మూవీలో. విజయ్ అన్న గురించి చెప్పాలా, యాక్షన్ అయినా రొమాన్స్ అయినా ఫైట్ అయినా నిలబెట్టుకున్నాడన్న పేరు. ఆ స్ట్రగల్ పడింది, సక్సెస్ అన్న. జెన్యున్గా చెప్తున్నా 100 CR క్లబ్లో ఈ మూవీ ఎంటర్ అవుతుంది. అయిపోయింది అనుకోండి అన్న, ఎందుకంటే ఈరోజు అన్ని షోస్ బుక్ ఉన్నాయి, నాకే దొరకట్లేదు టికెట్. ఇంకోసారి చూద్దామంటే అలా ఉంది. నెక్స్ట్ లెవెల్ అన్న మూవీ అయితే. భాగ్యశ్రీ బోస్ గురించి మనం చెప్పాలా, బ్యూటీ. నాకు క్రష్ అయిందా ఆమె ఈ మూవీ తర్వాత. సూపర్ అన్న, మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒక అన్న తమ్ముడు బాగుండు, సిస్టర్ బ్రదర్ బాగుండు, అలాంటి చాలా బాగుండు. ఒక 4-3 బాగుండ్లు ఉన్నాయి మూవీలో, మంచిగా చూపించినారు. క్లైమాక్స్ పీక్స్ అన్న, పార్ట్ 2 త్వరగా రావాలి, నాకు వెయిట్ అవుతలేదన్న, అంతే.